కాకినాడ రూరల్ కొవ్వాడ గ్రామంలో సివిల్ సప్లై అధికారి వీరస్వామి నిర్వహించిన తనిఖీల్లో పేదలకు సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్న రేషన్ డీలర్ అక్రమ దందా వెలుగు చూసింది. ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని కొంతమంది రేషన్ డీలర్లు అక్రమంగా దోచుకుంటున్న ఘటనలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో రేషన్ డిపో నెంబర్ 0423036 కు చెందిన డీలర్ కాళ్ళ ఆపరంజిని కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యాన్ని తరచూ తక్కువగా ఇస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రతి లబ్ధిదారుడికి 1 కిలో చొప్పున తక్కువ ఇస్తున్నారని ప్రశ్నిస్తే డీలర్ అపరంజిని ఆమె భర్త వైసీపీ నాయకుడు కాళ్ళ లక్ష్మణ్ దురుసుగా ప్రవర్తించేవారని గ్రామస్తులు చెబుతున్నారు. స్థానికుల ఫిర్యాదులపై స్పందించిన సివిల్ సప్లై అధికారి వీరస్వామి తనిఖీలు నిర్వహించగా డిపోలో ఉండాల్సిన స్టాక్ కంటే 350 కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో డీలర్పై 6A కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సమయంలో డీలర్ కు అండదండలు అందిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడు కోటిపల్లి శ్రీనివాస్ అక్కడికి చేరుకొని MSOతో బేరసారాలు చేసినట్టు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో రాజకీయంగా కలకలం రేగింది. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి కోవట్ వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.